శ్రీకాకుళం జిల్లా రాజాంపట్టణంలో స్థానిక వైన్ షాప్లో గత 3 రోజుల క్రితం రాత్రిపూట దొంగతనం జరిగింది. 7 లక్షలు దొంగలించబడినదని రాజాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. పోలీసు దర్యాప్తులో స్థానికులు 3 కలిసి దొంగతనానికి పాల్పడినట్లు, A1 లక్ష రూపాయలు, A2 20,000 రూపాయలు పంచుకున్నట్లుగా, మిగిలిన సొమ్ము ప్రధాన నిందితుడి వద్ద ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ గారు ఇది కూడా కట్టారు విడిగా పెడితే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. 2 గంటలుగా అది కూడా ఒక ఆర్ట్. అది బాయ్ కింద పడుతుంది. 5 లోటు కనపడినట్టు बैक on back वेरी गुड नहीं है शॉप चेक लास्ट शॉप स्ट्रांग शॉप ఏంటి అడుగుతా टाउन में शॉप है। टाउन से टाउन सर आउटकट्स में जल्दी सर 1 मिनट सर 1 मिनट सर यू आर देयर ना सीसी डीएस ठीक है ना 1% नो इश्यूज ఇప్పుడు నమస్కారం. మీ అందరికీ అవగాహన ఉన్న 29కి మన రాజన్ టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 253/2021 ప్రాపర్టీ ఆఫెన్స్ ఒక ఎక్సైజ్ షాప్ నుండి రిపోర్ట్ అయింది. దాంట్లో అప్రాక్సిమేట్లీ 7 lakhs వరకు ప్రాపర్టీ పోయినా అది మనకి రిపోర్ట్ వచ్చింది. ఆ ప్రాపర్టీ ఆఫెండర్స్ 28ని ఆఫెన్స్ చేసిన 28కి ఆఫెన్స్ చేసి అప్పటి వరకు ఫరార్ అయిపోయారు. ఆఫెన్స్ చేసే టైంలో వాళ్ళు రూఫ్ టాప్ని బ్రేక్ చేసి కొన్ని ఐరన్ ఎక్విప్మెంట్స్తో హ్యామర్, ఎక్సా అండ్ దెన్ ఇప్పుడు ఈ చెస్ట్ మీ సమక్షంలో ఉన్న ఎక్సైజ్ షాప్ చెస్ట్ దీంట్ని వెళ్ళిపోయారు. దాంట్లో ఈ ప్రాపర్టీ ఇంటాక్ట్ మీకు మీ సమక్షంలో పెట్టడం జరిగిన ఇవన్నీ క్యాష్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఆఫెన్స్ జరిగిన వీకెండ్ సమయంలో. ముఖ్యమైన ఈ ఆఫెన్స్ని
హైలైట్ చేయడానికి ఉద్దేశం మన జిల్లా పోలీస్కి స్విఫ్ట్ యాక్షన్లో వచ్చిన ఇమీడియట్ విదిన్ 48 అవర్స్లో అక్యూజ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్టీ రికవరీ, టౌన్ పోలీస్, రాజం టౌన్ పోలీస్తో పాటు సిసిఎస్ టీం కూడా మంచిగా పని చేయడం జరిగిన. దీంట్లో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ చాలా యాక్టివ్గా పనిచేశారు. ఈ క్రైమ్ని మనకి అప్పుడు 3 months బ్యాక్ ఒక హెచ్ఎల్ఆర్లో కూడా క్రైమ్ జరిగిన, దీంతో కూడా కంపేర్ చేయడం జరిగిన. ఈ క్రైమ్ ఆ సమయంలో జరిగిన క్రైమ్లో డిఫరెన్స్ ఏమున్నా అది ప్రొఫెషనల్ ఆర్ ఏమో క్రిమినల్స్ వాళ్ళు చేసిన. ఈ సమయంలో జరిగిన క్రైమ్లో చేసేవాళ్ళు మనిషి అప్పుడు ఎక్సైజ్ షాప్లో పని చేసేవాడు. సో అతన్ని అవగాహన ఉన్న షాప్లో ఎన్ని సమయంకి ఎంటర్ రావాలి, ఎప్పుడు డబ్బు వస్తుంది షాప్. సో నాలెడ్జ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, షాప్లో డబ్బు ఎప్పుడు వస్తుంది, ఎన్ని గంటలు డబ్బుని ఎవరు పనిని చేయడానికి కోసం మిగతా 3 మెంబర్స్తో కూడా ఒక గ్రూప్ ఫామ్ చేసి ఈ క్రైమ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ని ఎగ్జిక్యూట్ చేసే సమయంలో వాళ్ళు సరిగా సెలెక్షన్ చేయడం జరిగిన. ఫస్ట్ రాత్రి సమయం గార్డ్, ఎక్సైజ్ షాప్ గార్డ్, సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా ఉంటున్నారు వాళ్ళు షాప్ దగ్గరికి లేదు అప్పుడు అది చేయడం జరిగింది. మీనింగ్ అంతే, ఆ పర్సన్కి నాలెడ్జ్ అన్నీ ఉన్నా, షాప్ దగ్గరికి ఎవరు ఉంటున్నారు, ఎన్ని గంటలు ఉంటున్నారు, షాప్లో డబ్బు ఎన్ని ఉన్నా, అండ్ అతనికి ప్లానింగ్ కూడా ముందుగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆఫెన్స్ జరిగిన సమయంలో దీని ముందుగా బ్యాంక్స్ హాలిడే ఉంది. బ్యాంక్స్ హాలిడేతో పాటు అతన్ని ఇది కూడా అవగాహన ఉంటుంది, షాప్ ఇన్ఛార్జ్ ఆ డబ్బుని బ్యాంక్లో పెట్టలేదు. ఈ ఇంపార్టెంట్ క్లూని మన టీం పికప్ చేసి పూర్తి ఇన్వెంటరీని వెరిఫై చేసి మిగతా ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కానీ టెక్నికల్ అనాలిసిస్ డేటాని కంపేర్ చేసిన తర్వాత కొన్ని సస్పెక్ట్ పర్సన్స్ మన దృష్టిలో వచ్చిన వాళ్ళని వెరిఫై చేసి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ A1 పైన మనకి 0 డౌన్ చేయడం జరిగింది. సో టు దట్ ఎక్స్టెంట్ మన రాజం పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళ టీం చాలా మంచిగా పనిచేసిన అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డిఎస్పి. అతను వాళ్ళని సరిగా మోటివేట్ చేసి గైడ్ చేసి ఇది డిటెక్షన్ చేయడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీని రికవరీ కోసం సిసిఎస్ టీం చాలా మోటివేటెడ్గా ఒక గైడెడ్ మేనర్లో వర్క్ చేసిన. సిసిఎస్ టీం నుండి డిఎస్పి ఇన్స్పెక్టర్ నుండి తీసుకురావాలి, ఎలా రికవర్ చేయాలి ఆ A1 దగ్గర వాళ్ళని టీమ్స్ని పంపించి అప్పుడు ఆ ప్రాపర్టీ రికవర్ అయింది. సుమారు 7 lakhs. దీంట్లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రికవర్ అయిపోయింది. సార్ ఇదే ఫస్ట్ టైం ఇంకెంత ముందు అది ఫస్ట్ టైం. ఇది వీఆర్ కమింగ్ టు దట్. యూ విల్ గెట్ యువర్ ఛాన్స్ టు ఆస్క్ క్వశ్చన్. సో ఆ A1 ఎందుకు చేశారు? A1 ఒక అమ్మాయితో పరిచయం అయినా, పరిచయం చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్తో వాళ్ళు టీమప్ అయిపోయారు. సో దీంట్లో చెప్పడానికి కోసం వాళ్ళు టు ఇంప్రెస్ అమ్మాయిని ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అది కూడా ఉంటుంది. బట్ ముఖ్యమైన వాళ్ళు చేసిన పని సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం ఆ టీం ఫామ్ చేసి అతనే చేశారు పూర్తి ప్లానింగ్ కూడా. అండ్ ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ని చేసి 4 personsని అన్నిని రాజం పోలీస్ పికప్ చేసి అందరినీ ఇప్పుడు రిమాండ్కి పంపిస్తుంది. సో ఈ పర్సన్స్ వాళ్ళు కూడా తీసుకొచ్చాం. హిస్టరీ వాళ్ళకి లేదు, బట్ స్టిల్ రీసెంట్ టైమ్స్లో
అన్ని ప్లేసెస్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఆఫెన్సెస్ రిపోర్ట్ అవుతుంది. సో వీ సస్పెక్ట్ దట్ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్సెస్ సో యూ కెన్ టీమ్ రికవర్ చేసిన మొబైల్ ఫోన్స్ అన్ని టవర్ డేటా అన్ని టెక్నికల్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. సో ఐ కాంగ్రాచులేట్ రాజం పోలీస్ని, స్పెషలీ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అండ్ సిసిఎస్ టీమ్. వాళ్ళు చాలా మంచిగా అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డిఎస్పీ పూర్తి ఎలక్ట్రిటీ పూర్తిగా ఫాస్ట్గా వారు పని చేసిన ఈ క్రైమ్ని డిటెక్ట్ చేశారు. ఎనీ క్వశ్చన్స్ మీకు? సరే, హెచ్చల కేసు ఎంతవరకు వచ్చింది, ఎంత మేర మోసం జరిగిందని ఆన్లైన్ జరిగింది. That also we will be doing conference short while. Maybe కొన్ని సమయంలో ఈ రోజు కానీ టుమారో ఓకే. దట్ ఈస్ ఆల్మోస్ట్. ఇక్కడ గంజాయి కేసు ఎంతవరకు వచ్చింది సార్? ఆమె అబ్స్కాండింగ్ అయింది, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్. విచ్ క్రైమ్ ఈ ఇక్కడ మాధవి అని చెప్పేసి 2 టౌన్లో గంజాయి ఇది చేశారని చెప్పి 2 టౌన్లో నమోదైన కేసు. I'll get back to you. Anything else? ఈ క్రైమ్ తో రిలేటెడ్ అడగచ్చు సో దట్ we are on the same page. ఈ క్రైమ్ తో ఫస్ట్ అడగచ్చు. నర్సనపేట గంజాయి కేసు We will talk about that when Gandhi subject will come. We will talk about it. I am not a